చింతగింజలతో మోకాళ్ల నొప్పులకు సాధారణంగా మోకాళ్ల నొప్పులు వయసు మళ్లినవారికే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఈ మోకాళ్ల నొప్పుల బాధ వర్ణనాతీతం. ఈ నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల వైద్యం చేస్తుంటారు. ఇందుకోసం వేలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. ఇంటి పట్టునే లభ్యమయ్యే చింతగింజల వైద్యంతో మోకాళ్ల నొప్పులను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చట. ఆ వైద్యం ఏంటో ఓసారి పరిశీలిద్దాం. బాగా పండిన చింతకాయల నుంచి చింతపండును వేరు చేశాక చింతగింజలు లభ్యమవుతాయి. వీటిని సేకరించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు 2 సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల తర్వాత చింతగింజలను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి. ఈ పొడిని జార్లో నిల్వ ఉంచుకుని ప్రతిరోజు అర టీ స్పూన్ మోతాదులో రోజుకు 2 సార్లు నీటితో లేదా పాలతో నెయ్యి లేదా చక్కెరను కలిపి తీసుకున్నట్టయితే మోకాళ్ల నొప్పుల నుంచి 3 నుంచి 4 వారాల్లో సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే చింతగింజల్లో ఉండే పలు ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి. ఈ చింతగింజల మిశ్రమంతో కీళ్ల నొప్పులే కాదు డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధ సమస్యలు, అజీర్ణం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధ వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది.